భయ్యా ఇప్పుడే డెవిల్ మూవీ చూస్తున్నా. కళ్యాణ్ రామన్న బింబిసారా తర్వాత నెక్స్ట్ ఒక మూవీ వచ్చింది, అది పక్కన పెడితే బింబిసారా మించిపోయింది భయ్యా. అసలు అది వేరే జోన్, ఇది వేరే జోన్ అయినా కానీ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా కళ్యాణ్ రామన్న ఏమన్నా యాప్ట్ అయ్యాడంటే నిజంగా అసలు వేరే 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 లెవెల్. అసలు కళ్యాణ్ రామన్ లుక్ ఇందులోనే రెండు లుక్లు ఇచ్చారు కదా. అయ్యి బాబా అసలు ఫస్ట్ అయితే అసలు ఆ లుక్ అయితే నేనైతే మామూలు లేదు, సూపర్ ఉంది. సబ్జెక్ట్ అయితే అసలు వేరే లెవెల్ ఇది నిజంగా. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా చాలా అంటే చాలా సస్పెన్స్గా ఈ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో డైరెక్టర్ గారు ఇరగా తీశారు సార్, మామూలు లేదు. ఫైట్ సీన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అన్న. అసలు కళ్యాణ్ రామన్ యాక్టింగ్ చూస్తుంటే బింబిసారా 2 వస్తే ఇంకా కళ్యాణ్ రామన్ అపాయింట్మెంట్కు అసలు డేట్స్ దొరుకుతాయో లేదో కూడా నాకైతే అర్థం కాలేదు. డైరెక్టర్ గారు నేను ఒకటే చెప్తున్నా, ఎవరన్నా కళ్యాణ్ రామన్తో సినిమా చేయాలనుకుంటే డేట్స్ ఇప్పుడే బుక్ చేసుకోండి. ఎందుకంటే జూనియర్ ఇండియాను మించిపోతాడు, నాకు అర్థమైపోతుంది అన్న. కళ్యాణ్ అన్న యాక్టింగ్ వేరే లెవెల్ అన్న. అసలు ఏమన్నా యాక్టింగ్ అన్న, అసలు స్టెప్ బై స్టెప్ ఎక్కుతానే ఉన్నాడు. అసలు బింబిసారా 2 వచ్చిందా, కళ్యాణ్ రామన్న డేట్స్ దొరకడం కూడా కష్టమే. ఎర్రగా తీసింది డెవిల్. బింబిసారాతో కంపేర్ చేస్తే ఎలా ఉంది ఏదన్నా అన్న? బింబిసారా వేరే జోను, దాని మీద బంపర్ హిట్ అన్ని సినిమా, బంపర్ సూపర్ హిట్ అంతే. వేరే లెవెల్ ఉందన్న, చాలా ఎర్రగా తీసిన డైలాగ్స్ కానీ ఫైట్స్ కానీ ఆయన యాటిట్యూడ్, కళ్యాణ్ రామన్ యాటిట్యూడ్ కానీ సినిమాలో వేరే లెవెల్ అన్న. అసలు నిజంగా నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. హీరోయిన్ ఆల్రెడీ బింబిసారాలో కంటిన్యూ మేడం ఆవిడ మేడం. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుందో ఏందో తెలియదు కానీ డైరెక్టర్ గారు మళ్ళీ ఈ సినిమాలో ఆవిడ హీరోయిన్గా పెట్టారు. నెక్స్ట్ బింబిసారా 2లో కూడా ఆవిడే ఉంటుంది. అసలు వేరే లెవెల్ ఆవిడ యాక్టింగ్ అంటే మనం చెప్పలేదు, అంత న్యాచురల్ యాక్టింగ్ ఆవిడది. చాలా అంటే చాలా న్యాచురల్గా పోయింది సినిమాలో, యాక్టింగ్ సూపర్ ఉంది. కళ్యాణ్ రామన్న హైలైట్స్, ఆయన లుక్, ఫైట్స్ ఎర్రగా తీసిన అంతే. నాకైతే సూపర్, లాగ్ ఏం లేదన్న. అసలు లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా ఎందుకంటే ఇందులో 2 క్యారెక్టర్లు చేస్తారు కదా, 2 వేరియేషన్లో. లాగ్ ఎక్కడ అనిపించదు, బోర్ ఎక్కడ అనిపించదు. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా ఎర్రగా తీసిన సినిమా సూపర్ ఉన్నాయి. ట్విస్ట్లు అయితే సినిమా లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్. ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి అందరూ చూడాలి. మేడం ఎర్రగా తీసింది, ఫైట్ సీన్స్లో కానీ మ్యూజిక్ అయితే మాత్రం ఎర్రగా తీసింది అన్న, వేరే లెవెల్ సూపర్. అసలు అన్నీ అన్న ఒకటని కాదు, సూపర్. A to Z సినిమా బింబిసారా మించిపోయింది, సూపర్ ఉంది అంతే అన్న సినిమా ఫైనల్. నందమూరి ఫ్యామిలీలో మనం బాలకృష్ణ చూస్తుంటాం, ఎన్టీఆర్ చూస్తాం. ఈయనదేంటన్నా వేరే లెవెల్ ఉంది యాక్టింగ్. సినిమా ప్రతి షాట్ అసలు ఏందన్నా, ఇంతకుముందు మనం బింబిసారా చూసాం, అందులోనే 2 పాత్రలు చేసి మెప్పించాడు. ఈ సినిమాలో ఏందన్న ట్విస్టులు, ఆ బ్రిటిష్ పరిపాలన ఏంది, ఆ విధానం ఏంది, ఆ కథ ఏంది, అసలు ఊహించలేకపోతున్నా. సినిమా ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది ఎక్కడ ఊహించడానికి ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తాడు. అసలు మూవీ మాత్రం యాక్టర్ సీక్వెన్స్ బాగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్ కానీ, సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి షాట్ దొక్కుతుంది భయ్యా. ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూడండి భయ్యా, పుణకాల లోడింగ్ అంతే. సినిమా మాత్రం నిజం చెప్తున్నా, ప్యూర్ ఎంటర్టైన్ మూవీ, మాస్ మూవీ అంతే. మనకు ఒక హిస్టరీ గురించి తెలియకపోతే సినిమాలోకి వెళ్తే హిస్టరీ మొత్తం మనకు తెలిసిపోతుంది అంతే. థియేటర్కి వెళ్ళి చూడండి. డెవిల్ బాగుందన్న, కాకపోతే నవీన్ మేడారం ఉంటే ఇంకా కొద్దిగా డైరెక్షన్ బాగా ఇంప్రూవ్ ఉండేది అనిపిస్తుంది. అభిషేక్ నామగారిది అయితే కూడా బాగానే ఉంది, పర్వాలేదు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూమ్స్ కూడా చాలా సూపర్ ఉండే, ఆ నెగిటివిటీకి తగ్గట్టు అయితే బాగా చూపించిండు. ఇంకోటి ఏంటంటే ఈ ఒక మర్డర్స్ జరుగుతాయి, దాన్ని ఒక అమ్మాయి జరుగుతుంది, తర్వాత ఒకటి రివీల్ అయిపోతుంది. తర్వాత ఎన్ఏ ఏజెంట్స్ ఎవరు, త్రివేండర్ ఎవరు, ఏం కథ అనేది అయితే స్టోరీ వెళ్ళిపోతుంది. కానీ ఆ బ్రిటిష్ లైన్ జరుకుల గురించి అయితే చేస్తారు. ఎందుకంటే ఆ బ్రిటిష్ నా కొడుకులు మన దేశాన్ని రావడానికి ఏంది, మన ఓనియాళ్ళు ఇట్లా వెన్నుపోటు పరచడం వల్లనే అది కూడా క్లియర్ చూపిస్తారు. ఆ ఏజెంట్గా ఉండి ఎట్లా చేస్తారు ఏం కథనే. కళ్యాణ్ రామ్ అయితే ద బెస్ట్ యాక్టర్ అని అనిపిస్తుంది, ఎందుకంటే దీంట్లో మంచిగా చేసిండ్రు. నిత్య మీనన్ కూడా చాలా సూపర్ ఉంది, మాలవిక నాయర్ కూడా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా సూపర్ ఉంది అన్న. లాస్ట్ 2 ఫైట్స్ అయితే ఎక్సలెంట్ ఉండే, ఆ బాంబు బ్రిటిష్ ఓనియాల మీద చేసేది. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో మన నిత్య మీనన్గా ఆరన్ కొట్ట, అది కూడా కోర్టు గురించి కోడ్ డీకోడ్ చేయడానికి ఎట్లా చేస్తారంటే లాస్ట్ వరకు ఒక సస్పెన్స్ తీసుకొని పోతారు. మూవీ అయితే బాగుంది, మంచి అభిషేక్ పిక్చర్స్ నుంచి అయితే మంచి మూవీ వచ్చింది. ఇంతకుముందు ప్రీవియస్ అయితే కొద్దిగా డల్ అనిపించినాయి, కానీ ఈ మూవీస్తో అయితే చాలా ఇంప్రూవ్ అయినారు. కొద్దిగా నవీన్ మేడారం కూడా క్రెడిట్ ఇచ్చింటే బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. కాంబినేషన్ ఎలా ఉంది హీరో హీరోయిన్? బాగుందన్న. అప్పుడు మనం బింబిసార్ చూసినాక దీంట్లో కూడా మంచి కాంబినేషన్ ఉంది. కొన్నిసార్లు ఎందుకు లవ్ స్టోరీ కనెక్ట్ అని అనుకుంటాము, కానీ దాన్ని చేసుకొని కరెక్ట్ మనకు ఎట్లా చేసినారు. యాక్టింగ్ బాగుందన్న. దాంతో పాటు లాస్ట్ ఉంటుంది ఫైట్ సీను, ఆ 10 నిమిషాలలో ఫైట్ అయిపోగొట్టే సీన్ ఉంటుంది అన్నమాట. మాలవిక నాయర్ని కాపాడడానికి పోతాడు, అప్పుడు ఉంటుంది ఫైట్. అది ఎక్సలెంట్ అన్నమాట. సినిమా ప్లస్ పాయింట్ ఫైట్ అయితే అదే అనమాట. ఇంకోటి ఏంటంటే డైలాగ్స్ నమ్మకంగా ఉండడానికి, విశ్వాసంగా ఉండడానికి, విజయ్తో ఉండడానికి నేనన్నా కుక్కని అనుకున్నారా లయన్ అని అంటాడు కదా, ఆ డైలాగ్ నిజంగా అంటే ఇట్లా విశ్వాసంగా ఉండడానికి అదైతే కాదు కదా. గూస్ బంప్స్ అంటే ఆ బ్రిటిష్ లైన్ చూడుకొని చంపుతాడు కదా, ఆ లంచా కొడుకులు చంపేటప్పుడు ఏందన్నా
ఆ లంచ కొడుకులు మళ్ళీ మన ఎంత తిప్పలు పెట్టినా ఎన్ని మోసాలు చేసినా లంచా కొడుకు ఆ అమ్మ కొడుకులు అవి మళ్ళీ ఎమోషన్ ఎట్లా ఉంటుంది అన్న ఎన్ని కష్టాలు పెట్టినారు ఎంతమందిని ఈరోజు ఎంత బాధ అనిపిస్తుంది అన్న ఆ రోజు ఎంత కష్టపడి ఆ ఎమోషన్ మా వర్కౌట్ అయింది ఆ లంచోడుకు నాన్నకాడ ఉంటే నేను కూడా స్వతంత్ర పోరాటం చేస్తుండే కానీ అన్న ఇంకొకటి చెప్తున్నాను ఆ బ్రిటిష్ లంచోడుకులు రావడం వల్లనే మన ఇండియా డెవలప్ అయింది అవి అని చెప్తున్నారు రైల్వేలు కాదురనైనా ఆ దానము అవన్నీ దోసుకపోకుండా అంతకు మించి అమెరికా రష్యన్ మించి పోయేది ఈ నేల పిచ్చి కొర్రలు ఆ నా కొడుకు సపోర్ట్ చేసే నా కొడుకులు ఉన్నారు ఆ నేల పిచ్చి నా కొడుకు ఎర్రి పుష్పాలు అది చెప్తున్నా సినిమా బాగుందన్న చాలా బాగుంది సస్పెన్స్ నాకు ఇలా సస్పెన్స్ చాలా బాగున్నాయి డెవిల్ అన్న బింబిసారా ఉంది కదా వాటిని మించి ఉందన్న నాకైతే అంత నచ్చింది ఏది డెవిల్ అన్న మెయిన్ థింగ్ కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ అయినా పర్ఫార్మెన్స్ అయినా డైలాగ్ డెలివరీ అయినా ఫైట్స్ అయినా సీక్వెన్స్ అయినా అన్ని వేరే లెవెల్ మెయిన్ థింగ్ కళ్యాణ్ రామ్ అన్నకు ఒక్క మాట చెప్తున్నా వితౌట్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇచ్చిన ఎవరు రవితేజ సపోర్ట్ ఉంటే విత్ బ్యాక్గ్రౌండ్ విత్ టాలెంటెడ్ ఉన్న ఎంకరేజ్ చేస్తున్న అన్న ఫిలిం ఇండస్ట్రీ మన కళ్యాణ్ అన్న నాకు ఓవరాల్గా చాలా నచ్చింది సినిమా హైలైట్స్ ఏంటన్న మూవీకి మెయిన్ మూవీ హైలైట్ ఏంటంటే సస్పెన్స్ ఉంటాయి అన్న చాలా బాగుంటాయి అన్న సస్పెన్స్ ఫైట్స్ కూడా ఫైట్స్ ఇంకా యాక్షన్ సీక్వెల్ కదా వేరే లెవెల్ ఉంటాయి హై బడ్జెట్ తోని చాలా మంచిగా తీసిండు ఇది కూడా పీరియాడిక్ మూవీ కదా అంటే ఒక చిన్న క్వశ్చన్ ఇది బయోపిక్ అన్న ఇది సినిమా కాదు కదా నాకైతే చాలా బయోపిక్ ఎవరితో బయోపిక్ అన్నట్టు అనిపించింది అన్న ఈ సినిమాలో నాకు నచ్చింది ఏమంటావు అన్న ఎట్లుంది హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది బ్రో అన్న ఈ రీసెంట్ గా చూసిన హీరోయిన్ క్యారెక్టర్ లో ఎగురుతాం దుంకుతాం వెళ్ళిపోతారు అని అంటారు హీరోయిన్ కదా మెయిన్ ఇలా హీరోయిన్ క్యారెక్టర్ మెయిన్ రోల్ అన్న ఈ సినిమాలో హీరోయిన్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఉంది ఓవరాల్ గా హీరోయిన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు సాంగ్స్ ఏముండే అన్న ఒక 2 సాంగ్స్ ఉంటాయి చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అన్న బోర్ అనిపించింది మూవీలో ఫస్ట్ హాఫ్ అనిపించింది సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్ అంటే బింబిసారా తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు కదా రీచ్ యాక్చువల్లీ హై ఎక్స్పెక్టేషన్స్ ఇంకా రాలేదు ఈ సినిమా చూసినాక హై ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి అందరికి 5 out of 5 అన్న డెవిల్ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది అంటే ట్రైలర్ వచ్చినప్పటి నుంచి నేను వెయిట్ చేస్తా ఉన్నాను ఇదేంటంటే మన స్వతంత్రం రావడానికి ఆ రోజుల్లో వాళ్ళు ఎలా కష్టపడ్డారు అనేది మనకి ట్రైలర్లో చూపించారు అదే నేను కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుని థియేటర్కి వెళ్ళాను సినిమా అయితే అసలు వేరే లెవెల్ అనే చెప్పొచ్చు అన్న అసలు కళ్యాణ్ రామ్కి హ్యాట్సప్ అనే చెప్పొచ్చు అన్న కళ్యాణ్ రామ్కి అసలు ఇటువంటి సినిమాలు తీయాలంటే గుండె ధైర్యం కావాలన్నా గట్స్ కావాలన్నా అసలుకి గట్స్ అంటేనే కళ్యాణ్ రామ్ అంటేనే గట్స్ అనమాట సినిమా అయితే వేరే లెవెల్లో తీసుకెళ్ళాలి బ్రో పట్టుకుంటారా నాకైతే చాలా బాగా నచ్చింది అంటే మనందరికీ ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారు తెలుసు అనమాట సుభాష్ చంద్రబోస్ గారు అన్ని సంవత్సరాలు మన బ్రిటిష్ వాళ్ళకి దొరకకుండా ఎలా ఉన్నారు అతన్ని ఎవరు కాపాడారు త్రివర్ణ అనమాట ఆ క్యారెక్టర్ చేశాడన్న కళ్యాణ్ రామ్ అన్న అసలు ఆ క్యారెక్టర్ అయితే అసలు మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు బ్రో 100 మంది 200 మంది బ్రిటిషర్స్ ఉన్న ఒక్కడెళ్ళి వచ్చబోపిస్తాడనమాట అది అసలు ఆ క్యారెక్టర్ చూస్తూ ఉంటే కళ్యాణ్ రామ్ అన్న పర్ఫార్మెన్స్ రౌద్రం కళ్ళ ఎక్స్ప్రెషన్స్ వేరే లెవెల్ అనిపించింది బ్రో సినిమా అంటే ఇలా తీయాలరా అనిపించింది అన్న ఇప్పుడున్న జనరేషన్కి ఇటువంటి సినిమాలు తీయాలంటే గట్స్ కావాలి బ్రో ఇప్పుడు ఏంటంటే అందరు హీరోలు మనకి ఏంటంటే వాళ్ళు స్టార్డమ్ చూసుకుంటారు వాళ్ళ ఫైట్స్ చూసుకుంటారు ఫ్యాన్స్ అట్ అవుతారా లేదా ఇవన్నీ చూసుకుంటారు కానీ కళ్యాణ్ రామ్ అన్నది అది ఏది పెట్టించుకోవడం అనమాట దానికి హ్యాట్సప్ అని చెప్పొచ్చు బ్రో ఎక్స్పెరిమెంటల్ చేస్తూ ఉంటాడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఎక్స్పెరిమెంటల్ అంటేనే కళ్యాణ్ రామ్ అంటేనే ఒక ఎక్స్పెరిమెంటల్ అంటున్నా సినిమా చూసిన తర్వాత మనకి దేశభక్తితో కూడుకున్న ఒక గూస్ బంప్స్ వస్తుంది బ్రో అంటే 1945లో వాళ్ళు ఎలా స్ట్రగుల్ అయ్యారు మనకి ఈరోజు ఇంత ఫ్రీడమ్గా ఇచ్చారంటే ఆ టైంలో వాళ్ళు బ్రిటిషర్స్తో ఎలా పోరాడారని చాలా అద్భుతంగా చూపించారు సినిమా అయితే నాకు చాలా బాగుంది బ్రో డైరెక్టర్ గానే హ్యాట్సప్ అనే చెప్పొచ్చు బ్రో హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది బ్రో అసలు ఏంటంటే అప్పుడున్న టైంలో ఏంటంటే అందరూ దేశభక్తి కోసమే పోరాడే వాళ్ళు అనమాట మనకు స్వతంత్రం రావాలని ప్రాణాలు అర్పించి కూడా వాళ్ళు పోరాడతారు అదైతే నాకు చాలా బెటర్గా నచ్చింది బ్రో లాగ్ ఏమనిపిల్ల బ్రో అంటే మనకి కథలో తీసుకెళ్ళడానికి కొంచెం లాగ్ ఉంటుంది బట్ ఏంటంటే 3 క్యారెక్టర్లు చేశారు కళ్యాణ్ రామ్ అన్న ఒక క్యారెక్టర్కి ఒక ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ నుంచి బయట వచ్చేసరికి ఇంకోటి మనకి రివీల్ చేస్తూ ఉంటారు అదైతే నాకు చాలా బాగా నచ్చింది బ్రో 1 man షో 1 man ఆర్మీ అనే చెప్పొచ్చు ఫైట్స్ పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో మన ఇండియన్ ఫైట్స్ అంటే కత్తి పట్టుకొని మనకు ఉంటుందిగా నరుకుతూ ఉంటే ఆహా ఫైట్ సీన్స్ ఉన్నాయి నాకైతే చాలా బాగా కనెక్ట్ అయింది బ్రో ఈ సినిమా కూడా చెప్తున్నా రేటింగ్ రివ్యూస్ నా సైడ్ నుంచి నేను ఇవ్వను బ్రో ఇదేంటంటే దేశం కోసం ఆ టైంలో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో తీశారు కాబట్టి నాకైతే చాలా బాగా అంటే సినిమాలు చూసేది దేశభక్తి సంబంధించిన బ్రో ఈ రోజు నువ్వు విన్నావంటే ఆ రోజు పోరాడబట్టే కదా దీనికని రేటింగ్ ఇస్తావా స్వతంత్రం కోసం పోరాడిన దానికని రేటింగ్ ఇస్తారా మీరు అసలు ఏ చిన్న కష్టం వస్తే అది తట్టుకోలేకున్నాము ఇటువంటి పిక్చర్లకి రేటింగ్లు రివ్యూలు ఎందుకు అయ్యాయండి భయ్యా మనకి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఆ రోజుల్లో వాళ్ళు ఎంతో కష్టపడ్డారు అదే చూపించాడు ఈ సినిమా తీయాలన్నా నేను ఒకటే చెప్తున్నా గట్స్ కావాలన్నా ఎవరు ఇప్పుడు ఏంటంటే అందరు మార్కెట్ బిజినెస్ చూసుకుంటున్నారు కానీ ఇటువంటి సినిమా తీయాలంటే ఇక్కడ గుండె ధైర్యం కావాలి అది ఒక నందమూరి ఫ్యామిలీకే ఉందనే చెప్పొచ్చు అనమాట ఒక్కసారి చెప్తే నందమూరి 100 మార్లు చెప్పినట్టు ఈ సినిమా చూడండి మీకు అసలుకి మెంటల్ ఎక్కిపోతుంది నేను కూడా ఇండియన్ రాని కాలర్ ఎగరేయొచ్చు బ్రో ఈ దేశంలో ఎక్కడికన్నా వెళ్ళి మన కాలర్ ఎగరేసే సినిమానే చెప్పొచ్చు బ్రో సినిమా అయితే నాకు చాలా
చాలా బాగా నచ్చింది. జై కళ్యాణ్ రామన్.